అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఐ స్టార్ట్ మై వీడియో విత్ 3 మెయిన్ పాయింట్స్. పాయింట్ నెంబర్ 1, మీ రెజ్యూమ్లో మంచి ప్రాజెక్టులు ఉంటే డెఫినెట్లీ మీకు మంచి అవకాశాలు ఇంక్రీజ్ అవుతాయి. పాయింట్ నెంబర్ 2, యాజ్ అ ఇంటర్వ్యూయర్ చెప్తున్నాను, చాలామందిని చూశాను, చాలామందితో మాట్లాడాను. యాజ్ అ ఇంటర్వ్యూయర్ ఎప్పుడు కూడా క్యాండిడేట్స్ ప్రాజెక్ట్స్లో కొత్తదనం, యూనిక్నెస్ ఆర్ ఎంత పెద్దది ఆర్ దీన్ని డిప్లాయ్ చేస్తే, స్టార్టప్ కింద స్టార్ట్ చేస్తే కమర్షియల్ ఎంత వయబుల్, ఈ పాయింట్స్ ఎవ్వరు కూడా చూడరు. ఓకే, దే డోంట్ రియలీ కేర్. జస్ట్ ఇమాజిన్ రైట్, 10 సంవత్సరం కాలేజెస్లోంచి లక్షల్లో స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. అంటే లక్షల్లో యూనిక్ ప్రాజెక్ట్స్ ఐడియా నుంచి వస్తాయి, రావు కదా. సో నో బడీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దట్. పాయింట్ నెంబర్ 3, మరేం చూస్తారన్న, ఆల్ దట్ దే వాంట్ టు లుక్ ఎట్ ఈస్ మీ రెజ్యూమ్లో ఉన్న స్కిల్ సెక్షన్ అండ్ మీరు రాసిన ప్రాజెక్ట్స్లో కావాల్సిన స్కిల్స్ మ్యాచ్ అవుతున్నాయా, లేకపోతే అసలు దానికి దీనికి సింక్ లేదా. మీరు ఏవైతే బిల్డ్ చేశారో ఇట్ నీడ్ నాట్ బి యూనిక్, రైట్. ఇంకా చెప్పాలంటే ఇదివరకు గిట్హబ్లో దొబ్బాల్సి వచ్చేది కష్టపడి, ఇప్పుడు ఏఐ మీకు ఫ్రీగా రాసిచ్చేస్తుంది. కాబట్టి ఇట్స్ లైక్ ఈవెన్ మోర్ ఈజీ ఫర్ నౌ టు లైక్ కాపీ. బట్ కాపీ చేసినా సరే వెన్ యూ బిల్డింగ్ సంథింగ్ మీకు డెఫినెట్లీ దెల్ బీ లాట్ ఆఫ్ రూట్స్, ఈ రూటా అని చెప్పి. సో అటువంటి రూట్స్ ఏవైతే లైక్ డిసిషన్ మేకింగ్ పాయింట్స్ ఉంటాయి కదా, దాంట్లో వై డిడ్ యూ చూస్ ఎక్స్ ఓవర్ వై, ఇటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇఫ్ యూ ఏబుల్ టు ఆన్సర్ దాట్ యూ ఆర్ గుడ్. కాబట్టి ఈ 3 మెయిన్ పాయింట్స్ని వెన్ ఎవర్ యూ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో, మీరు సొంతంగా ఎన్నైనా సరే ప్రాజెక్ట్ బిల్డ్ చేసుకోండి, బట్ మీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ ఉన్నంత వాల్యూ మిగతా వాటికి ఉండదు. సో మీరు మీ ఫైనల్ ప్రాజెక్ట్ని సరిగ్గా బిల్డ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బీ ఆన్ దాట్ ఓన్లీ, అండ్ మీరు కనుక ఓన్లీ దాన్ని బిల్డ్ చేసిన సరిగ్గా ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. కాబట్టి సెకండ్ ఇయర్లో 2-3, థర్డ్ ఇయర్లో 2-3 అని టైంపాస్ బిల్డ్ చేయకండి. వెన్ యూ బిల్డింగ్ ఇట్ ఇన్ యువర్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్, దాన్ని బాగా బిల్డ్ చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ టైమ్, బిల్డ్ మోర్, నాట్ అన్ ఇష్యూ, బట్ అట్లీస్ట్ ఆ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ మాత్రం బాగుండాలి. నౌ కమింగ్ టు ద ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రస్తుతానికి బయట డెఫినెట్లీ ఏఐ బాగా ట్రెండింగ్లో ఉంది. కాబట్టి అందరూ కూడా ఏఐ ఎడిట్స్ నేర్చుకుంటున్నారు, మన కోర్స్ వాట్ ఎవర్ నేర్చుకుంటున్నారు, అండ్ ఆ స్కిల్స్ని యాడ్ చేస్తున్నారు. దాని కరస్పాండింగ్ మీకు ప్రాజెక్టులు ఉంటే ఇట్ విల్ బి రియలీ లైక్ ఇంపార్టెంట్ అండ్ లైక్ ఆల్సో టైంకి పదాలు గుర్తుకొచ్చి సావు ఇంప్రెసివ్, రైట్. బికాస్ రోజు కూడా లైక్ కంపెనీస్ రియలీ వాంట్ టు గెట్ ఎంప్లాయీస్ హూ ఆర్ వెల్ వర్స్డ్ ఇన్ ఏఐ. అది ఉండాలండి. బికాస్ అట్ దిస్ పాయింట్ కంపెనీస్ కూడా తెలుసు ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. ఓవర్ టైం ఏఐ టూల్స్ విల్ గెట్ బెటర్. కాబట్టి ఎంప్లాయీస్ ఎవరికైతే ఈ ఏఐ స్కిల్స్ ఉంటాయో దే విల్ బీ ఏబుల్ టు పర్ఫార్మ్ బెటర్ అండ్ దే విల్ హ్యావ్ మోర్ ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్. అట్ ది సేమ్ టైం కంపెనీస్ నిజంగా కూడా ఇవాళ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాయి విత్ ఎంటర్ప్రైజ్ ఏఐ టూల్స్. నిజంగా కూడా కంపెనీస్ ట్రాక్ చేస్తున్నాయి, ఓకే ఏ ఎంప్లాయీ ఎంత క్రెడిట్స్ వాడుతున్నాడు, ఎన్ని ఏఐ టూల్స్ వాడుతున్నాడు, ఎంత ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయ్యింది. మంచి స్కీమే. సో వాటిల్లో కూడా మీకు ఒక ఎడ్జ్ దొరుకుతుంది. కాబట్టి ఇన్ దట్ వే ఇఫ్ యూఆర్ బిల్డింగ్ ఏఐ ప్రాజెక్ట్స్ డెఫినెట్లీ బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోలో ఐ విల్ టాక్ అబౌట్ 5 సర్చ్ ఏఐ ప్రాజెక్ట్స్. కమింగ్ టు ద ఫస్ట్ వన్, ఇట్స్ RAG బేస్డ్ చాట్ బాట్ ఫర్ యువర్ కాలేజ్, రైట్. లెట్స్ మీ కాలేజ్లో మెకానికల్ బ్లాక్ బిల్డింగ్ పేరు ఏంటి, రైట్. దాట్ ఇన్ఫర్మేషన్ మైట్ నాట్ బి దేర్ విత్ ChatGPT బికాస్ మీ కాలేజ్ ఫేమస్ కాకపోతే ట్రైన్ అవ్వదు, ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ప్రైవేట్ డేటా ట్రైన్ అవ్వదు. కాబట్టి యూ కెన్ బిల్డ్ అ RAG స్పెసిఫిక్లీ ఫర్ యువర్ కాలేజ్ డేటా, రైట్. నా దీంట్లో మీకు కావాల్సిన టెక్ స్టాక్ ఏంటి అంటే యూ కెన్ యూస్ LangChain ఆర్ Llama Index. ఆ తర్వాత ఎంబెడింగ్స్ కోసం ఐదర్ Hugging Face ఆర్ OpenAI ఆర్ Gemini, ఎనీ ఎంబెడింగ్ మోడల్ ఇస్ ఫైన్. ఆ తర్వాత వీ నీడ్ అ వెక్టర్ డేటాబేస్, దానికోసం Chroma ఇస్ ఫైన్ బికాస్ Chroma ఇస్ బోత్ లోకల్ అండ్ ఫ్రీ. అండ్ ఫైనలీ మీకు UI కావాలి కదా, సో ఆ UI కోసం యూ కెన్ యూస్ ఐదర్ Gradio ఆర్ Streamlit, రైట్. అగైన్ ఐ థింక్ వాటి మీద క్రాష్ కోర్సులు లాంటి మన ఛానల్ ఉంటున్నాయి, యూ కెన్ చెక్ దట్. బట్ యా, దట్స్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. కమింగ్ టు ప్రాజెక్ట్ నెంబర్ 2, ఇట్ ఈస్ AI టెస్టింగ్ హెల్పర్ విత్ OpenClaw. అయ్యా నమస్కారం. సో దీంట్లో మీరు చూపించవలసిన స్కిల్స్ ఏంటి అంటే OpenClawని సొంతంగా సెల్ఫ్ హోస్ట్ చేసుకోగలుగుతున్నారా, OpenClawలో సొంతంగా స్కిల్స్ని సెటప్ చేసుకోగలుగుతున్నారా, OpenClawలో ఆర్ యూ ఏబుల్ టు కాన్ఫిగర్ థింగ్స్ ఆన్ యువర్ ఓన్, OpenClawలో ఆర్ యూ ఏబుల్ టు లైక్ ఇన్వోక్ ఫ్లోస్ అటానమస్లీ ఫ్రమ్ టెలిగ్రామ్ ఆర్ ఎనీ ఆఫ్ ద లైక్ ట్రిగరింగ్ పాయింట్స్. అండ్ ఆ తర్వాత ఫైనల్లీ ఆ స్పెసిఫిక్ కోడ్ ఇచ్చాక టెస్ట్ చేస్తున్నప్పుడు డూ యూ ఫైండ్ రియల్ ఇష్యూస్ అండ్ హౌ ఇస్ ద పర్ఫార్మెన్స్. సో దాంట్లో మీకు బేసిక్గా టెస్ట్ అవుతుంది ఏంటి అంటే OpenClaw హోస్టింగ్, డిప్లాయ్మెంట్ ఆన్ సమ్ VCS, దాంతోపాటు యూఆర్ ఏబుల్ టు లెర్న్ అబౌట్ AI స్కిల్స్, అండ్ ఆన్ హై లెవెల్ మీకు టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ మీద కూడా మంచి ఐడియా వస్తుంది. నా కమింగ్ టు ద ప్రాజెక్ట్ నెంబర్ 3, ఇట్స్ సింపుల్ DevOps CI/CD నోటిఫైయర్. దీంట్లో యూ కెన్ యూస్ NA10. సో ఒక NA10 వర్క్లో బిల్డ్ చేయొచ్చు విచ్ హ్యాస్ యువర్ ట్రిగర్ యాజ్ ఐదర్ GitHub ఆర్ Jenkins వెబ్ కాల్ ఉంటుంది, దట్స్ అ ట్రిగర్. ఆ ట్రిగర్ వచ్చాక యూ కెన్ హ్యావ్ అ వర్క్ ఫ్లో, అండ్ దాంట్లో రిజల్టెంట్గా యూ కెన్ హ్యావ్ అ నోటిఫికేషన్ ఫర్ Slack ఆర్ Telegram ఆర్ వాట్ ఎవర్. సో దీంట్లో మీకు NA10 కవర్ అవుద్ది. యూ విల్ లెర్న్ ఆర్ యూ విల్ షో థింగ్స్ అబౌట్ యువర్ నాలెడ్జ్ ఇన్ CI/CD పైప్లైన్స్. అండ్ ఫైనల్లీ ఇన్వోకింగ్ వెబ్ హుక్స్ కావచ్చు ఆర్
ట్రిగరింగ్ నోటిఫికేషన్ కానివ్వచ్చు, ఆఫ్లో కూడా మీలో టెస్ట్ అయిపోతుంది. కమింగ్ టు ద ఫోర్త్ వన్, ఇట్ ఈస్ డేటా అనలిస్ట్ అసిస్టెంట్ అనమాట. దీంట్లో యూ కెన్ యూజ్ LangChain అండ్ యూ కెన్ యూజ్ లైక్ LLMs విత్ కోడ్ ఇంటర్ప్రిటర్స్. వాటిని వాడుకుంటూ యూ కెన్ బిల్డ్ చైన్స్ అండ్ యూ కెన్ యూజ్ ఐదర్ Pandas AI ఆర్ CSVకి సంబంధించిన ఏజెంట్ బిల్డ్ చేయొచ్చు. అండ్ యూజింగ్ దట్ యూ కెన్ బిల్డ్ అ ఏజెంట్ విచ్ ఆన్సర్స్ యూ అబౌట్ ద గివెన్ డేటా సెట్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఇఫ్ యూ వాంట్ మీరు RAGని సెటప్ చేసుకుని ఒక ప్రాపర్ అసిస్టెంట్ని బిల్డ్ చేయొచ్చు. నౌ కమింగ్ టు ద ఫిఫ్త్ అండ్ ఫైనల్ వన్, ఇట్ ఈస్ స్మార్ట్ AI ఇంటర్వ్యూ అసిస్టెంట్. సో ఆర్ ఇంటర్వ్యూ ప్రెప్ అసిస్టెంట్. సో దీంట్లో అగైన్ ఇట్ విల్ బి అ LangChain LangGraph ఏజెంట్ విత్ కన్వర్సేషనల్ మెమరీ. సో ఆ మెమరీ కూడా మీకు టెస్ట్ అయిపోతుంది. ఆఫ్టర్ దాట్ యూ వుడ్ నీడ్ సమ్ వాయిస్ ఏజెంట్. యూ కెన్ యూజ్ విస్పర్, ఓపెన్ సోర్స్ మోడల్స్ని ఎంత వాడితే అంత మంచిది. అండ్ దాంతోపాటు యూ కెన్ యూజ్ ఎవల్యూషన్ చైన్స్ ఇన్ LangGraph. అగైన్ వీటిలో చాలా విషయాలు మనం ఆల్రెడీ మన AI ఏజెంట్స్ కోసం నేర్చుకున్నాము. అండ్ ఫైనల్ యూ కెన్ యూజ్ సమ్ ఫ్రంట్ ఎండ్, Streamlit ఆర్ Gradio. ఓకే, సో యా, ఇఫ్ యూర్ ఏబుల్ టు బిల్డ్ దీస్ 5 ప్రాజెక్ట్స్, నాట్ జస్ట్ GenAI సైడ్, ఇట్ కుడ్ బీ డేటా సైన్స్ ఆర్ డెవరోల్స్ ఆల్సో, డెఫినెట్లీ మీకు చాలా చాలా మంచి ఎడ్జ్ వస్తుంది. ఎడ్జ్ని పక్కన పెడితే మీలో మీకే మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది ఫర్ ష్యూర్, రైట్? ఆల్సో లైక్ ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటిలో కూడా వీ నీడ్ LLMs. సో ఐదర్ యూ కెన్ యూజ్ LLMs విచ్ ఈస్ లైక్ Grok, Claude వాడుకోవచ్చు, లేదా యూ కెన్ యూజ్ ఫ్రీ టైర్స్ ఆఫ్ Gemini, ఆర్ ఈవెన్ బెటర్ యూ కెన్ లైక్ సెల్ఫ్ హోస్ట్ LLMs. ఓలామా వాడుకుంటూ యూ కెన్ జస్ట్ రన్ LLMs లోకలీ. అండ్ అగైన్ ఇప్పుడు ఈ గామా మోడల్స్ వచ్చేసాక ఇట్ హ్యాస్ బికమ్ వెరీ వెరీ ఈజీ. వాటిలో కొన్ని అయితే మీకు అసలు GPU లేకుండా, VRAM లేకుండా జస్ట్ నార్మల్ రామ్లో కూడా రన్ చేయొచ్చు. కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ దట్ సెటప్ ఇట్ విల్ బికమ్ ఈవెన్ మోర్ ఈజియర్, రైట్? సో యా, సో ఓవరాల్గా మనం చూసుకుంటే దీంట్లో ఏమేమి కవర్ అయినాయి అంటే ఓపెన్ సోర్స్ మోడల్స్ కవర్ అయ్యాయి, LangChain, LangGraph, Llama Index, N8N. ఓపెన్ క్లాక్ కవర్ అయింది. యూ కవర్ లైక్ డిఫరెంట్ ఏజెంటిక్ ఫ్లోస్, యూ కవర్ వాయిస్ conversations, you cover LLMs with memory, you cover webhook triggers and also AI skills. Again, ఈ AI skills రోజుకి మన dev CLIs like Claude or whatever, right? వాటిలో బాగా హెల్ప్ అవుతున్నాయి. సో ఓవరాల్గా మీకు అన్ని చోట్ల కవర్ అయిపోయే స్కిల్స్ వచ్చేస్తాయి. కాబట్టి యా, నేను చెప్పినవి కొంచెం ఐ డోంట్ నో ఇఫ్ ఐ టోల్డ్ ఇట్ ఫాస్ట్, బట్ రాసుకోండి అండ్ యూ కెన్ ఆస్క్ ChatGPT, ఓకే దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు బిల్డ్, హౌ డు ఐ స్టార్ట్? నాకు ఏమీ రాదు అసలు, కానీ ఇది బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను, ఏం నేర్చుకుంటావు, ఏ ఫ్లోలో నేర్చుకుంటావు చెప్పేస్తుంది. సో యూ కెన్ డూ దట్, ఆర్ మన AI ఏజెంట్స్ కోర్స్ ఎనీవేస్ ఉంది, రైట్? So yeah, I hope this video was helpful. Thank you very much. Jai Hind, Jai Bharat.